పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ని తమకు తెలియకుండా తెరిచారని విజయనగరం టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అల్లుడు మరో వైసీపీ నేతను స్ట్రాంగ్ రూమ్ లోకి ఎలా పంపించారని అధికారులను టీడీపీ నేతలు నిలదీశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మనతో పాటు ఎంపీ అభ్యర్థి కలిసి డప్పలనాయుడు ఉన్నారు. మీకు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ వచ్చింది? మీ ఎంపీ ఓట్స్ విభజనకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్నామని మీకేమైనా సమాచారం ఉందా? మాకు సమాచారం లేదు. ఇంకో పక్క మాకే కాదు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ తప్ప మిగతా వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు, 15 మంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం వైసీపీ ఉంది, 14 మందికి ఎంపీ వాళ్ళు, కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే అక్కడ అభ్యర్థులు కాదు, వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే అక్కడ అభ్యర్థి లేడు, జనరల్ ఏజెంట్ కూడా లేడు. ఎవరు రాని ఎంపీ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీపీ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి వాళ్ళ సన్నెల్లా ఉన్నారు, అలాగే ఈరోజు డిప్యూటీ మేయర్గా ఉన్న ఆమె హస్బెండ్ ఉన్నారు. వారు ఇరువురు ఉండడం కూడా మాకు అనుమానం వస్తుంది. ఇది ఖచ్చితంగా అధికారుల పట్ల మాకు ఒక రకమైన గౌరవం ఉండేది, నమ్మకం ఉండేది. అందుకే ఈరోజు ప్రతిదీ పిన్ టు పిన్ మేము చూస్తున్నాం. అందుకే ఆవరేజ్ కూడా ఒక కంప్లైంట్ మేము చేస్తాం ఈరోజు. అందుకే ఈరోజు వారికి ఒకటే మేము అధికారులకు ఒకటే ఏంటంటే, ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా, ఉద్యోగ వర్గులందరూ కూడా వారు ఒక పాజిటివ్గా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారని ఒక అసూయతో, ఒక అనుమానంతో వారందరూ కూడా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ని ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారనేది మాకు ప్రధానంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది ప్రక్రియ కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారనేది చేయాలి. ప్రధానంగా వారు కూడా పోలింగ్ టైంలో కూడా విజయనగరం అసెంబ్లీలో కూడా పోలీసు బందోబస్తు కూడా ఏం లేదు. ఒక కానిస్టేబుల్ పెట్టడం, లేకపోతే ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇదంతా కూడా ఒక రకంగా పద్ధతి. పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ తెరవడం కోసం మీ అభ్యర్థులకు మేము ఫోన్ చేసి చెప్పాము, అదేవిధంగా వాళ్ళ చేత సంతకాలు కూడా పెట్టించాము. జేసీ రాత్రి చెప్పడం జరిగింది. మీ చేత కానీ మీ వాళ్ళ చేత కానీ ఎవరైనా సరే సమాచారం ఇచ్చి సంతకాలు పెట్టించుకున్నారా? అవునవును, అసలు సమస్య లేదు. అది అధికారులు చెప్పడం కూడా దురదృష్టకరం. అధికారుల పట్ల మాకు గౌరవం ఉంది. ఎస్పెషలీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు, మాకు, మా నాయకులకి, మా నాయకత్వానికి వాళ్ళ పట్ల గౌరవం ఉంది. కానీ ఎట్లాగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత వాళ్ళు చెప్పడం అనేది దురదృష్టకరం. మాకు కానీ మా జనరల్ ఏజెంట్కి కానీ ఎక్కడ మీ రిసీవ్డ్ కాపీ మాకు సమాచారం ఇచ్చాను, కానీ ఎక్కడ దరఖాస్తు మాకు రిసీవ్డ్ కాపీ మేము ఇవ్వలేదు, సంతకాలు కూడా పెట్టలేదు. మాకు సమాచారం వస్తే మేము వస్తాం కదా. ప్రక్రియలో భాగంగా ప్రతిసారి ఫోన్ చేసినా మేము కానీ, మా జనరల్ ఏజెంట్లు కానీ, మా లాయర్స్ కానీ వస్తూనే ఉన్నాం ఇక్కడికి. ఇప్పుడు సమాచారం మాకు ఇవ్వలేదు స్పష్టంగా. అందుకే మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసాం. వీరికి కూడా నేరుగా ఈరోజు మేము అధికారులు కూడా దృష్టి తీసుకెళ్ళాం. జేఎన్టీయూలో అదేవిధంగా లెండి ఇంజనీరింగ్ కళాశాలలో 2 చోట్ల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు భద్రపరిచారు. అక్కడ మీరు మీ తాలూకా పార్టీ కార్యకర్తలు కూడా అబ్జర్వేషన్ పెడుతున్నారని ఒక సమాచారం ఉంది. అదే ఎంతవరకు వస్తాం? అఫ్ కోర్స్ మాకు పార్టీ ఆఫీస్ నుంచి చెప్పారండి. పార్టీ నుంచి కొంతమందిని అన్ని చోట్ల పెట్టమన్నారు. అయితే అన్ని చోట్ల కూడా మనం పెడుతున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు మాకు కూడా ముందు నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు అనుమానం వస్తుంది. మనం ఎవరు ఏం చేస్తారో అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అట్లీస్ట్ వేరే పార్టీ వాళ్ళు మన పార్టీ లేరు, వేరే పార్టీ వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ వాళ్ళు కూడా లేరు. మా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా అది ఓపెన్ చేయటం అనేది, దాంట్లో ఇంకా అనుమానం ఎందుకు వస్తుంది అంటే, అక్కడ జనరల్ ఏజెంట్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కానివ్వండి, అలాగా కాదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అల్లుడు కౌశిక్ గారు, అలాగే ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వాళ్ళిద్దరూ మాత్రమే అక్కడ ఉన్నారు. బయట ఉండటమే కాదు, లోపల కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఆ బాక్స్ తీసి వీడియోస్లో మీరు చూస్తారు, మీ వీడియోస్ పంపిస్తాం. అది ఒక కార్లో ఎక్కించారు. ఆ కార్ ఫాలోయింగ్ కూడా వీళ్ళిద్దరూ ఫాలో చేశారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అది వచ్చినప్పుడు ఏం జరిగిందో ఎవరికేం తెలుసండి. అక్కడైతే కెమెరా ఉంటుంది, దారిలో కెమెరా ఉంటుందా? ఉండదు కదా. అయితే మనకి ఎవరికి అందరికీ ఒక అనుమానమైన సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు నమ్మకం ఉన్న సిచ్యువేషన్ అది అనుమానమైన సిచ్యువేషన్కి మారిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఇది ఉన్నత స్థాయి అధికారులు దీని మీద దృష్టి సారించాలని ఇక్కడ సంబంధించినటువంటి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా ఈరోజు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.